గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ బాలకిషన్. అయితే మార్చ్ మంత్ మనకు స్టార్ట్ అయిపోయింది. ఇది మనకి 2వ తారీఖు నుంచి వెళ్ళి మనకు మంత్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సెకండ్ డే రోజే మనము మన బిజినెస్ని మనం స్టార్ట్ చేద్దాం. మరి ఈ సెకండ్ డే మనం ఏ విధంగా చేద్దాం అనేది ఒకసారి మీకు ప్లానింగ్ ఇస్తున్నాను. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్సి కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ 100 PV. మన ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు. సో మన ప్రాజెక్ట్ ఏంటంటే ప్రతి నెల ఒక వ్యక్తిని తీసుకొని రావాలి. అందులో భాగంగా మీరు ఏం చేయాలి అంటే మీరు 100 PV సెకండ్ రోజు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ 100 PV చేసుకున్న తర్వాత మీకు తెలిసినటువంటి ఒక 3 మెంబర్స్ ఆల్రెడీ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి, జనవరి మంత్లో ఒక వ్యక్తి వచ్చారు, ఫిబ్రవరి మంత్లో ఒక వ్యక్తి వచ్చారు, మార్చ్ నెలలో ఒక వ్యక్తి వచ్చారు. ఈ విధంగా ముగ్గురిని మీరు డైరెక్ట్ లైన్స్ వేసుకోవాల్సి ఉంటుంది జనవరి మంత్లో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులో భాగంగా నేను ఆల్రెడీ నా యొక్క టీమ్ స్ట్రక్చర్ని మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సత్యనారాయణ మా నాన్నగారు, బాలకిషన్ నేను ఒక లెగ్, మరియు బాలయ్య సార్ 2వ లెగ్. ఈయన వచ్చేసి సిల్వర్ డైరెక్టర్, నేను వచ్చేసి స్టార్ డైరెక్టర్, అండ్ సిద్ధు వచ్చేసి డైరెక్టర్, బాలరాజ్ సార్ వచ్చేసి డైరెక్టర్ అండ్ స్టార్ డైరెక్టర్, సావిత్రి మేడం వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అండ్ బాలరాజ్ సార్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. ఇది మా నాన్నగారి యొక్క స్ట్రక్చర్. టోటల్ క్రౌన్ స్ట్రక్చర్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. సో ఒక వారం రోజులు మనం ఎప్పుడైతే ప్లానింగ్ వేసుకుంటామో ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా నా అండర్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరున్నారంటే మహేష్ సార్, లోకేష్ సార్ అండ్ కవిత మేడం అండ్ రవీందర్ రెడ్డి సార్. సో ఇందులో రవీందర్ రెడ్డి సార్ అంటే మహేష్ సార్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అండ్ మన లోకేష్ వచ్చేసి డైరెక్టర్, కవిత మేడం వచ్చేసి ప్రజెంట్ 12%లో ఉన్నారు, ఈ మంత్లో డైరెక్టర్ అవుతారు, రవీందర్ రెడ్డి సార్ సిల్వర్ డైరెక్టర్. సో మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరికీ కూడా మనం 1 వీక్ లోపల మన ప్లానింగ్స్ ఏ విధంగా వేసుకుందాం అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని 1 వీక్ సండే రోజున మనకి ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉంటాయి. ఫస్ట్ గౌరారం డిఎల్సిపిలో సండే మీటింగ్ ఉంటుంది. బాలకిషన్ సార్ టీం, లోకేష్ సార్ టీం అండ్ కవిత మేడం టీం అండ్ సిద్ధు టీం, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ మనం ఇన్వైట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మండే రోజున మనకి దుబ్బాకలో మీటింగ్ ఉంటుంది. ఈ దుబ్బాకలో వచ్చేసి మనకి సిఎన్టీ ట్రైనింగ్ ఉంటుంది. రవీందర్ రెడ్డి సార్ టీం అండ్ బాలయ్య సార్ టీం, ఈ 2 టీమ్స్ అనేటువంటి అక్కడ రావడం జరుగుతుంది. విత్ మహేష్ సార్ టీం అక్కడ ఉంటే కనుక మహేష్ సార్ కూడా దుబ్బాక డిఎల్సిపిలో ఉన్నటువంటి మీటింగ్స్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ మంగళవారం రోజు మనకి బాలరాజ్ సార్ టీం అండ్ నారాయణ్ ఖేడ్లో ఉంటుంది మనకు ట్రైనింగ్. ఇది మ్యాక్సిమం 2 రోజులు ఉంటుండొచ్చు, 1 డే ఉంటుండొచ్చు. బాలరాజ్ సార్ టీం వచ్చేసి అక్కడ సిఎన్టీ ట్రైనింగ్ ఉంటుంది మరియు లీడర్స్ కూడా ఉంటారు. సో మరియు మన యొక్క బుధవారం వచ్చేసి కామారెడ్డి మన మహేష్ సార్ టీంకి మనం ఇవ్వడం జరిగింది. సో మహేష్ సార్ టీం ఏదైతే ఉందో ఎంటైర్ మహేష్ సార్ టీంకి నిజామాబాద్ అండ్ కామారెడ్డి 2 ఏరియాలు కవర్ చేసుకుంటారు, ఆల్రెడీ ఇండిపెండెంట్ లీడర్స్ కాబట్టి. సో నెక్స్ట్ మనము గురువారం రోజు అంటే శుక్రవారం రోజు మనం ఏం చేస్తామంటే మిర్యాలగూడికి వెళ్ళిపోతాం. సో గురువారం రోజు చక్రాధర్ రెడ్డి సంగారెడ్డి టీంకి మనం సర్వీస్ ఇస్తున్నాం. నెక్స్ట్ అక్కడ సిఎన్టీ ట్రైనింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, 1-to-1 ప్లాన్స్ ఉంటాయి. మరియు శుక్రవారం రోజు వచ్చేసి మిర్యాలగూడ అనేటువంటిది ఉంటుంది. సిల్వర్ డైరెక్టర్ సావిత్రి మేడంకి సపోర్ట్ ఉంటుంది. మ్యాక్సిమం ఇది 2 days వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మనము ఒక వారం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఈ 2వ తారీఖు నుంచి 8 గంటల నుంచి 9 గంటల వరకు నైట్ టైం, ఈవినింగ్ టైం ఉంటుంది. కొత్తగా వచ్చిన లీడర్స్ ఇక్కడ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. సో అండ్ ప్రోడక్ట్స్ గురించి నేర్చుకుంటారు. మార్నింగ్ టైంలో అఫర్మేషన్స్ అండ్ మైండ్ సెట్ ట్రైనింగ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్. ఎట్ ది సేమ్ టైం మార్నింగ్లో మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది 6 to 7. ఈ మంత్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం టేకప్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క లీడర్ తప్పకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ డిబిఆర్ అంటే అర్థం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ బేస్ బిజినెస్ రిపోర్ట్ మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఎలా ఫాలోఅప్ చేయాలి, మీకు అదే ట్రైనింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బాలకిషన్. ఈ మంత్ టార్గెట్ ఏమిటంటే సో ఇదొక 3 months మనం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం క్రౌన్ డైరెక్టర్ రీచ్ అయ్యి హ్యాపీగా మంచి ఇన్కమ్ మనం తీసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీ బిజినెస్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో నేను మీ బాలకిషన్, బిజినెస్ కోచ్. విష్ యూ వెల్త్.